అంటే మీరు చాలా సాంగ్స్ చేశారు కాబట్టి ఎలా ఉంటుంది సైడ్ డాన్సర్స్కి సంబంధించి? ఒక హీరోని చూసినట్టు ట్రీట్ చేయరు అన్నట్టు. అంటే వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ట్రావెల్ విషయంలో కానీ ఆ డబ్బులు కూడా మీకు కరెక్ట్ టైంకి ఇవ్వరు అని చెప్పి నేను విన్నాను. పని చేయించుకోగా మంచిగా చేయించుకుంటారు, తొందరపడతారు. పని అయిన తర్వాత పైసలు ఇవ్వడానికి. శేఖర్ మాస్టర్కి ఛాను లిరిక్ ఏదో నడుస్తుంది, ఏదో ఉంది అన్నట్టు కూడా మనం చాలా విన్నాం. మీరేం చెప్తాం అనుకుంటున్నాం? శేఖర్ మాస్టర్ అనే పర్సన్ అంత డెడికేషన్గా డ్యాన్స్ చేసి ఒక అమ్మాయిని తను చూడలేదు కాబట్టి అంతలా రియాక్ట్ అయ్యాడు. పెళ్లి చేస్తే ఓకే, పెళ్లి చేసుకుంటే ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ షీఈ్ మ్యారీడ్, ఒక బాబుండు. సో బాబున్న తర్వాత కూడా ఏంటివి ఇలాంటివి సమాజానికి తను ఏం మెసేజ్ ఇస్తుంది అని కూడా మనం ట్రోల్స్లో బాగా చూస్తున్నాం. మనం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సింగర్ సునీత తెలుసు కదా మీకు. తన పిల్లలకి పెళ్లి ఏజ్ వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకుంది. మరి వై యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ సునీత? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూస్తున్నాం ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక రకమైన ఆరోపణలు మాత్రం వస్తూ ఉన్నాయి. లైక్ అంటే అందులో ముఖ్యంగా ఆ ఫోక్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా వాళ్ళ పర్సనల్ డేటా కూడా, సో ఎక్కడ వాళ్ళు వెళ్ళినా కూడా అది కొంచెం కాంట్రవర్షియల్గా క్రియేట్ అవుతుంది. సో మొన్ననే చూసాము ఛాను లిరిక్ది, దాని తర్వాత కూడా అనేక బయటికి వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఫోక్లో తెరపై మనకు కనిపించేది, సో ఫోక్ యాక్టర్, అలాగే యాక్ట్రెస్, హీరో హీరోయిన్, అలాగే ముఖ్యంగా మనం గమనిస్తే కూడా సైడ్ డాన్సర్స్. సో ప్రతి ఒక్కరు కలిస్తేనే ఆ సాంగ్కి అందం వస్తుంది. కానీ నిజంగా నాకు తెలిసింది ఏంటంటే ఏవైతే లొకాలిటీ ఉంటుందో అందులో ముఖ్యంగా హీరో హీరోయిన్ పట్టించుకున్నంత సైడ్ డాన్సర్ని పట్టించుకోరు అని చెప్పి కూడా నేను చాలాసార్లు విన్నా. అసలు ఏంటి, ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక సాంగ్ చాలా అద్భుతంగా రావాలి అంటే సో హీరో హీరోయిన్ ఎంత ముఖ్యమో వాళ్ళతో పాటు కూడా సైడ్ డాన్సర్స్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో అవన్నీ గురించి మనతో చెప్పడానికి మనం ఒక గెస్ట్ని పిలవడం జరిగింది. సో తను ఎవరో కాదు, జ్యువెల్ స్టార్ శాండీ అన్నమాట. సో తను సైడ్ డాన్సర్గా అనేక సాంగ్స్లో చాలా అద్భుతమైన సాంగ్స్ ఏవైతే వైరల్గా నడుస్తున్నాయో సాంగ్ అన్నిటికీ తను ఒక సైడ్ డాన్సర్గా, అలాగే 10 to 15 సాంగ్స్కి కూడా తను మెయిన్ హీరోగా కూడా వర్క్ చేశాడు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ, సో ఇలాంటి డీలో కూడా చాలా అనేక రకమైన సైడ్ డాన్సర్గా వర్క్ చేశాడు. సో ఏంటి, ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి కూడా మనం స్టూడియోకి పిలవడం జరిగింది. సార్ అందరికి పరిచయం చేస్తా. బ్రో హాయ్, నమస్తే. నమస్కారం బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? అయ్యా సూపర్ ఉన్నా. సో చూస్తూ ఉంటాం వీడియోస్లల్లో, చాలా వీడియోస్లలో కూడా మీరు సైడ్ డాన్సర్గా వర్క్ చేశారు. సో ఫస్టే అడిగేస్తున్నా, ఎలా ఉంటుంది సైడ్ డాన్సర్ లైఫ్? ఎందుకంటే నేను విన్నా హీరో హీరోయిన్ని పట్టించుకున్నంత కూడా సైడ్ డాన్సర్లను పట్టించుకోరు. సో ఏదైనా షూట్ జరిగే వరకే వాళ్ళకి వాల్యూ ఉంటుంది, తర్వాత వాళ్ళని ఎక్కడో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పి ఇవన్నీ నేను విన్నా. ఎందుకంటే మీరు చాలా సాంగ్స్ చేశారు కాబట్టి, సో చాలా టాప్ సాంగ్స్ చేశారు కాబట్టి ఎలా ఉంటుంది సైడ్ డాన్సర్స్కి సంబంధించి? నిజమే మీరు చెప్పింది. అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే చిన్న ఇండస్ట్రీ, అంత పెద్ద ఇండస్ట్రీ కాదు. యూట్యూబ్లో ఇన్కమ్ని బట్టి సాంగ్స్ కానీ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి తీస్తారు. సో అదే బడ్జెట్లో మేము కూడా చేస్తాం. అంటే 1000 to 10,000, 15,000, 20,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఫోక్లో. బట్ ఒక డ్యాన్సర్ అనేది ఒక నలుగురు ఆర్టిస్టులు ఎక్కువ, డ్యాన్సర్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పేమెంట్ తక్కువ ఉంటుంది. కానీ సేమ్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్ ఉండదు అన్నట్టు. ఒక హీరోని చూసినట్టు ట్రీట్ చేయరు అన్నట్టు. అంటే వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ట్రావెల్ విషయంలో కానీ అట్లుంటుంది. కాస్ట్యూమ్ విషయంలో కానీ మేము ప్రతిదానికి అడ్జస్ట్ కావాలి. ఏదన్నా ఒకటే వెహికల్ ఇచ్చి దాంట్లో 6 ఉండాలని కూడా అడ్జస్ట్ కావాలి. ఒకటే ఫుడ్ ఇచ్చి 4 తినాలని కూడా అడ్జస్ట్ కావాలి. అలాంటివి కూడా ఉంటాయి. చాలా ప్రతి విషయంలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు 4 అయితే సైడ్ డాన్సర్ లేని ఒక సాంగ్ తీయలేరు కదా. అంటే మేల్ ఫీమేల్ లీడ్ ఉన్నది అయితే చేయొచ్చు. అంటే సాంగ్ వర్షన్, నార్మల్ వర్షన్స్. డీజే వర్షన్ చేయాలంటే డ్యాన్స్ చేయాలి. ఓకే, హీరోయిన్ ఎన్ని రోజులు చూపిస్తారు, ఎంతసేపు చూపిస్తారు, చూపించలేదు. కంపల్సరీ సైడ్ డాన్సర్స్ ఉండాలి. బట్ ఆ సైడ్ డాన్సర్స్కి వీళ్ళకు ఉన్నది ఉండదు, రెస్పాన్సిబిలిటీ అది తీసుకోరు, రెస్పెక్ట్ కూడా ఉండదు. సో అనేక ఫోక్ సాంగ్లో మీరు సైడ్ క్యారెక్టర్, సైడ్ ఆర్టిస్ట్గా, లైక్ సైడ్ డాన్సర్గా వర్క్ చేస్తారు కాబట్టి, సో మీ లైఫ్లో అది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాధపడ్డ రోజు, చాలా కష్టపడి డాన్స్ చేసిన తర్వాత పేమెంట్ రాని రోజు కానీ, లేకుంటే తీసుకువెళ్ళి మధ్యలో ఎప్పుడైనా డ్రాప్ చేసిన సందర్భాల్లో మీ లైఫ్లో జరిగిన సంఘటన ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారు? ఉన్నాయి. అయితే మేము కొన్ని సాంగ్స్ కంటిన్యూగా, కొందరు ప్రొడ్యూసర్స్ కానీ ఏం చేస్తారు, కంటిన్యూ ఒక 5 songs 6 songs పెట్టుకుంటారు కంటిన్యూగా. ఒక ఆర్టిస్ట్ని చేంజ్ చేసుకుంటా, డాన్సర్స్ సేమ్ పెట్టుకొని కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటూ పెడతారు. అట్లా నేను అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఒక 10 days అట్లా షూట్కి వెళ్ళాం. ప్రతిరోజు ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయిపోయింది. అంటే
ఇంకో టేక్ అయితే చేసేద్దాం, రేపటికి మళ్ళీ ఇంకో రోజు లేదు కదా, ఇంకో రోజు ఎక్స్టెండ్ చేస్తే ఒక్క సాంగ్కి 2 days పడితే ఇంకా 4 songs చేయలేము కదా, అట్లా అని చెప్పి టిఫిన్ చేద్దామని ఈ టేక్ అయినా చేద్దాం లోపు టిఫిన్ అయ్యే వరకు 11:30, 12 అయ్యేది. మరి లంచ్ ఎప్పుడు చేస్తాం? ఈ టేక్ అయిపోయినాక చేద్దాం లోపు ఈవినింగ్ అయిపోయేది. ఈవినింగ్ 6కి ఏం లంచ్ చేయడానికి ఉండదు, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తినే వరకు మళ్ళీ 11, 12 అయ్యేది. అట్లా ఫుడ్ కరెక్ట్ ఉండకపోయేది, టైంకి కరెక్ట్ అసలు ఫుడ్ ఉండదు. మళ్ళీ జర్నీ చేయాలి, లొకేషన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు హీరో తినకపోతే ప్రాబ్లం అయింది, వాళ్ళ ఫేస్ వాల్యూ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ డౌన్ అయిపోద్ది. కానీ మాకు అలా ఉండదు అన్నట్టు. ఆ ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లం అయ్యేది. ట్రావెల్ విషయంలో వెంటనే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు 4 టేకులు తీసుకుంటారు, ఆ 4 టేకులు మేము కంటిన్యూగా చేయాలి. వాళ్ళు చేయకుండా కూడా, వాళ్ళు టేక్ చేయకుండా కూడా వేరే సీన్ చేంజ్ చేస్తారు, మాకు చేంజ్ చేయడానికి ఉండదు, ప్లేస్మెంట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అంతకు మించి ఇంకా చేంజెస్ ఉండవు. కంపల్సరీ ఎన్ని టేకులు తీసుకుంటే అన్ని టేకులు చేయాలి. కొంతమంది తొందరగా క్యాచ్ చేస్తారు, మూమెంట్ కానీ లిప్ కానీ క్యాచ్ చేసేస్తారు, అది ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఆర్టిస్టులు టేక్స్ మీద టేక్స్, మేము అలసిపోవాల్సి వస్తుంది. వాళ్ళకంటే అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఒక డాన్సర్కి ఒక సైడ్ యాక్టర్కి ఎవరు రారు కదా, వాడే సెల్ఫ్గా చూసుకోవాలి, మన ఫుడ్ అయినా ఏదైనా కూడా. అట్లా చాలా ప్రాబ్లమ్స్. సో మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మన డబ్బు కోసమే, కడుపులో తిండి కోసమే కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు కరెక్ట్ టైంకి ఇయ్యరు అని చెప్పి నేను విన్నా. ఇది 100% నిజం. ఇండస్ట్రీలో చాలా మందికి ఇది చాలా ఫేస్ చేసి ఉంటారు, అట్లా నేను కూడా ఫేస్ చేసిన. కొంతమంది ఎలా అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు, అంటే వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అరే వాడు ఒక 1000 రూపాయలకి ఇంత దూరం వచ్చిందంటే వానికి ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి తొందరనే పేమెంట్ చేసేస్తారు. కొంతమంది పని చేయించుకోగా మంచిగా చేయించుకుంటారు, తొందరపడతారు. పని అయిన తర్వాత పైసలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడతారు. వీక్ ఒక 1 month రాకుండా కూడా వచ్చిన డబ్బులు ఉన్నాయి కొంతమందికి. అంటే ఒక అమ్మాయి 1000 రూపాయలకి ఇంత దూరం వస్తుంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలియదు. 1000 రూపీస్కి డే అండ్ నైట్ డ్యాన్స్ చేస్తుంది, ఫుడ్ లేకుండా, అంటే ట్రావెలింగ్ ఇబ్బంది పడి, కాస్ట్యూమ్లో ఇబ్బంది పడి, ఇవన్నీ ఇబ్బంది పడకుండా చేస్తుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోగలం, ఊహించుకోగలం కూడా ఈజీగా. కానీ ఆ పేమెంట్ ఇవ్వడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ లేట్ చేస్తారు. అంటే డాన్సర్స్ కదా ఇద్దాంలే, మళ్ళీ కెమెరామ్యాన్కి ముందే ఇచ్చేస్తారు, ఎందుకంటే వాటికి డిఓపి చేయాలి, ఎడిటింగ్ చేసి ఇవ్వాలి. తను హీరోయిన్ చేయకపోతే ప్రాబ్లం అయింది, ఎందుకంటే వాళ్ళు ఇంకో దగ్గర స్ప్రెడ్ చేస్తారు. కానీ డాన్సర్ అంటాడు 4 రావాలంటే వాడు 4 దగ్గర అనిగి ఉండాలి. వీడు హీరోయిన్ కాదు ఇంకోరు కాకుండా ఇంకోరు హైలైట్ చేస్తారు, కానీ డాన్సర్ని ఎవరు హైలైట్ చేయరు కదా. సో అట్లా. సో ఎన్నో సైడ్ డాన్సెస్ చేశారు మీరు కాబట్టి, సో మెయిన్ లీడ్ గా కూడా చేశాడు. సో ఏం గమనించినారు, డిఫరెన్స్ ఏం గమనించినారు? అప్పుడు ఎలా ఉండే, హీరో అయిన తర్వాత ఎలా ఉంది మీకు? ఫ్రేమింగ్ ఈజ్ డిఫరెంట్. ఫ్రేమ్ మనం కనిపించే లుక్ డిఫరెంట్. ప్రతి ఒక్కరు అందంగా ఉంటారు, ప్రతి ఒక్కరు బాగా డ్యాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ కావాలనుకున్నవాడు 100% ద వే ఆఫ్ లుక్ వాళ్ళు గుడ్ ఉంటేనే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సరే కొంతమంది అది సైడ్కి ఉన్నప్పుడు ఉన్న ఫ్రేమ్ వేరే ఉంటుంది, లీడ్కి వచ్చినప్పుడు ఫ్రేమ్ వేరే ఉంటుంది. సో వే ఆఫ్ లుక్స్ 100% కనబడతాయి, ఎందుకంటే నువ్వు లీడ్ కాబట్టి నీ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కాబట్టి నీ లుక్స్ డిఫరెంట్గా కనబడతాయి, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగా కనిపిస్తుంది, నువ్వు చేసిన ఏదైతే యాక్షన్ ఉందో అది డీప్గా అనిపిస్తుంది. అది నేను గమనించాను. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఇంకా లీడ్గానే కంటిన్యూ అయ్యి ఉంటే బాగుంటుందేమో ఫస్ట్ నుంచి, అంటే ఇట్స్ లుక్ బెటర్ నేను చూసుకున్నప్పుడు లీడ్గా. అంటే ఎప్పుడు సైడ్ డాన్సర్గా చూసిన మీరు సడన్గా హీరో అయినప్పుడు, సో ఆ స్క్రీన్లో చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే హీరో మెటీరియల్ అంటే హీరోగా చేస్తే ఇలా ఉంటుంది, ఈ లిప్ మూమెంట్ ఇవ్వాలి, 100% లిప్ ఉంటుంది, డ్యాన్స్ కరెక్ట్ చేయాలి, మిస్టేక్ చేయొద్దు, మళ్ళీ కో యాక్టర్ ఎవరైతే హీరోయిన్ ఉంటారో తనతో కోఆర్డినేట్ అయి చేయాలి, కాస్ట్యూమ్ మ్యాచింగ్ ఉండాలి, లుక్స్ మ్యాచ్ ఉండాలి, ప్రాపర్ మెయింటైన్ చేయాలి, కో ఆర్టిస్ట్తో సహా మెయింటైన్ చేస్తేనే మనం ప్రాపర్గా కనిపిస్తాం. సో బ్రదర్ ఇంకోటి నేను విన్నా ఏంటంటే, ఈ ఫోక్కి సంబంధించిన దాంట్లో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో ముఖ్యంగా హీరోయిన్ పక్కన పెడితే సైడ్ డాన్సర్స్ ఉంటారు కాబట్టి, సో వాళ్ళని కూడా బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అని చెప్పి నేను విన్నా. ఎందుకంటే మీరు గ్రౌండ్లో ఉన్నారు, చాలా ఫోక్ సాంగ్స్ తీశారు కాబట్టి, సో అందులో యాక్ట్ చేశారు కాబట్టి, ఏంటి అసలు సైడ్ డాన్సర్లతోని మిస్బిహేవ్ కానీ ఇలాంటివి బాగుంటాయంట మరి? అది యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను చెప్పేందంటే, ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీ సెకండరీ, అన్నిట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ ఆర్టిస్ట్. అక్కడ ఎవరైతే పర్సనర్, సైడ్ డాన్సరా, లీడ్ ఆర్టిస్టా, వాడు అంటే టెక్నికల్ ఆర్టిస్టా, అది సెకండరీ పాయింట్.
అది ఆర్టిస్ట్కి వాడు అడిగే ఏవైతే అపోజిట్ పర్సన్ ఉండో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ అది ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది. 100% వీళ్ళు లీనియన్స్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా లీనియన్స్ తీసుకుంటారు. మన దగ్గర ఉంటుంది బేస్డ్ ఆన్ అవర్ మనం ఎలా రియాక్ట్ అయితే వాళ్ళ రియాక్షన్ బట్టి మన అపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు గమనించారా అలాంటివి? అంటే ఫ్లట్టింగ్ ఉంటుంది ఎక్కువ. ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ ఇంకా అదర్ ఆర్టిస్ట్ ఫ్లట్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ ఈస్ లస్ట్. ఓకే ఓకే. మీరు ఎవరన్నా ఫ్లట్ చేస్తారా? ఆబ్వియస్లీ మనం ఫ్లట్ చేస్తాం, వాళ్ళు మనం ఫ్లట్ చేస్తారు. బట్ ఆ ఫ్లట్టింగ్ లో అది ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది బెస్ట్ ఫ్రెండ్షిప్ మూవ్ అయిద్దా కాదనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకే అంతే. సో అలా నడుస్తూ ఉంటుంది. సో బ్రో ఇప్పుడు నేను అడుగుతా కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఓపెన్గా అడుగుతా. సో ఇవన్నిటికీ మీ దగ్గర మాత్రం తప్పకుండా సమాధానం ఉండే ఉంటుంది. 100%. అందుకోసమే నేను ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సో బీభత్సంగా వైరల్గా మారింది. సో మీ సిస్టర్ అలాగే జాను లీరి. సో తన ప్రతి ఒక్క సాంగ్లో మీరు ఉంటారు. సో సైడ్ డాన్సర్గా పక్కా ఉంటారు. సో శనిగసేలు నిలబడి సాంగ్ ఏదైతే డి విన్నరో ఆ రోజు కూడా మీరు ఉన్నారు. ఆ రోజు కూడా సైడ్ డాన్సర్గా కూడా మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా మీరు ఎప్పుడు జాను లీరితో కూడా ప్రయాణిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో మొన్నటిదాకా మనం చూసాం జాను లీరి పైన ముఖ్యంగా ఎందుకు ఇలాంటివి ఆరోపణలు వస్తున్నాయంటే మీరేం చెప్తారు? ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం తను డీలో ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్కి జాను లీరికి ఏదో నడుస్తుంది, ఏదో ఉంది అన్నట్టు కూడా మనం చాలా విన్నాం. ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి మీరేం చెప్తాం అనుకున్నాం. అయితే నా ఉద్దేశ ప్రకారం చెప్పేదంటే జాను లీరి ఈజ్ అ బెస్ట్ డాన్సర్. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని స్టార్ట్ అయిందే తన వల్ల, నిలబడ్డది ఇప్పటికీ స్టిల్ గోయింగ్ అని అంటే తన వల్లే. కంపల్సరీ తన ట్రెండింగ్ సాంగ్ 100% యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తనది 100% ట్రెండింగ్ లేకుండా లేదు. సో మన తెలంగాణని ఒక టెలివిజన్ షోకి దాకా తీసుకుపోయి ఒక విన్నర్ అయ్యి బయటకు వచ్చి నిలబెట్టిందంటే దాన్ని ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఈ జనాలు ఏం చేస్తారు, తన ప్రొఫెషనల్ని పక్కన పెట్టి తన పర్సనల్ లైఫ్ని తీసుకొని దాంతో గేమ్ ప్లే చేయడం, దాంతో ట్రోల్స్ చేయడం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు నీకు ప్రొఫెషనల్గా తను ఏమైనా తప్పు చేసిందా? చీరకట్టులో, తన బొట్టులో, కట్టులో, తను చేసే డ్యాన్స్లో, యాక్టింగ్లో ఏమైనా తప్పు అనిపించిందా నీకు? దాని గురించి క్వశ్చన్ చేయాలి. దాని గురించి నువ్వు మాట్లాడు. అరే నువ్వు తప్పు చేసినవరా, నువ్వు అలా తప్పు చేయడము మా స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి నా బిడ్డ తప్పు చేస్తుంది అనాలి. నువ్వు తప్పుగా డ్రెస్సింగ్ స్టైల్ వేసుకున్నావు కాబట్టి నా బిడ్డ అలానే వేసుకుని నేను ఫాలో అవుతుంది, అది తప్పని అనాలి. కానీ తన పర్సనల్ లైఫ్ తన ఇష్టం కదా. తన పర్సనల్ తను లవ్ చేస్తుంది, లస్ట్ చేస్తుంది, తన ఇష్టమైన పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసుకోదు, తను నచ్చినట్టు జీవిస్తుంది. పెళ్లి చేస్తే ఓకే, పెళ్లి చేసుకుంటే ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ షీ ఈజ్ మ్యారీడ్, ఒక బాబుండు. సో బాబున్న తర్వాత కూడా ఏంటివి ఇలాంటివి సమాజానికి తను ఏం మెసేజ్ ఇస్తుంది అని కూడా మనం ట్రోల్స్లో బాగా చూస్తున్నాం. సమాజానికి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. మనం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సింగర్ సునీత తెలుసు కదా మీకు ఇండస్ట్రీలో. తను చాలా తన పిల్లలకి పెళ్లి ఏజ్ వచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకుంది. మరి వై యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ సునీత? అట్లా ఎందుకు? రీసెంట్ గా సమంత నాగ చైతన్య ఉన్నారు, వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ప్రకారం వాళ్ళు కూడా డైవర్స్ తీసుకున్నారు. ఎంతో మంది ఉన్నారు ఆర్టిస్టులు. తినే ఎందుకు అనిపిస్తుంది అంటే శేఖర్ మాస్టర్ వర్సెస్ జాను లీరి అని వచ్చినప్పుడు ఎటువంటి స్పందించని జాను లీరి. సో రీసెంట్గా సెకండ్ పెళ్లి అనే ఒక టాపిక్ మీద వెంటనే స్పందించింది. సో ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేస్తున్నారు ఏందని చెప్పి కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా వైరల్ అయినాయి. దాని తర్వాత అది డిలీట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు స్పందించని జాను లీరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. జాను లీరి ఏం తప్పు చేయలేదు, అప్పుడే స్పందించవచ్చు కదా. సో శేఖర్ మాస్టర్ జాను లీరి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి. ఆ ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కానీ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరువే. శేఖర్ మాస్టర్ స్పందించింది కదా, జాను లీరి కాదు. శేఖర్ మాస్టర్ స్పందించిన సోషల్ మీడియాలో న్యూస్ లో కూడా వచ్చింది. జాను లీరి అని, జాను లీరి గారికి శేఖర్ మాస్టర్ గారికి ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధాలు లేదు, డ్యాన్స్ తప్ప. మా ఇద్దరి మధ్య ఒక జడ్జిగా తను ఒక ఆర్టిస్ట్గా పార్టిసిపేషన్ చేయడం తప్ప ఎలాంటి సంబంధాలు లేదు అని చెప్పి తను సోషల్ మీడియాలో చెప్పింది కదా. ఆ న్యూస్ కూడా వచ్చింది. జాను లీరి కూడా రెస్పాండ్ అయింది. ఇలాంటిది ఏం లేదు, తను స్టోరీ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఇంకా అంతకుమించి ఏముంది? ఇప్పుడు ఈడ ట్రోల్స్ చేసి నువ్వు చూస్తే నమ్మాలి. చూసి నీకు కనిపిస్తుందా, స్క్రీన్ మీద కనిపించిందా, మీద వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా కెమిస్ట్రీ కనిపించిందా, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా అండర్స్టాండింగ్ కనిపించిందా, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా సీన్స్ ఉన్నాయా, క్లిప్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఎందుకు? మాటను బట్టి జస్ట్ తను ఒక జడ్జిగా జడ్జి చేసిన దాన్ని బట్టి మాత్రమే ఆ మనిషి మధ్యలో రిలేషన్షిప్ ఉందని చెప్పడం చాలా తప్పు కదా.
అదే ఇప్పుడు సోషల్ మీడియా చూసే నువ్వు స్క్రీన్ ముందు చూడలేదు, స్క్రీన్ ముందు ఉన్నోడే చెప్పట్లేదు కదా. ఇప్పుడు నువ్వు తప్పని నేను ఒక తమ్మునిగా ఒక బ్రదర్గా చాలా మంది ఆర్టిస్టులు చూస్తారు కదా. ఇప్పుడు రెగ్యులర్గా తన లైఫ్లో తిరిగేటోళ్ళు మరి వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తారు, అక్క నీకు ఒక కొడుకున్నాడు, నీకు పెళ్ళయింది, నువ్వు ఒక బాధ్యత గల ఉండాలి, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఉన్నాక కూడా ఒక సెలబ్రిటీతో ఎలాంటి రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకుంటాను క్వశ్చన్ చేస్తారు కదా. ఒక్కటి కాకుండా ఇంకోటి క్వశ్చన్ చేస్తారు. డౌట్ వచ్చిందా వాళ్ళిద్దరి మధ్య? రాలేదు కదా. జానులీరి గారితో ఈ ఇష్యూ గురించి, ఎందుకంటే మీ పక్కనే ఉంటది కాబట్టి ఇట్లా ఈ మీమ్స్ వస్తున్నాయి మీ మీద అని చెప్పి రాలేదు. ఇప్పుడు అయితే నిజంగా అయితే అందరు స్పందించేవాళ్ళు కదా. నిజమే, ఇది నిజమే, ఒకరు కాకుండా ఒకరు. ఇప్పుడు రీసెంట్ గా సింగర్స్ గురించి ఒక షో జరిగింది, సూపర్ సింగర్స్. దాంట్లో తప్పుగా మాట్లాడతారని చెప్పి ప్రవస్తి అని ఒక అమ్మాయి రియాక్ట్ అయింది. సో అలా మేము కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళం కదా. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఒక్క రోజైనా ఒక్క పర్సన్ రియాక్ట్ అవుతారు కదా. అందరు భరించారు కదా, అందరి మెంటాలిటీ ఒకటేలా ఉండదు కదా. ఒక మందిని 10 మందిలో ఒక్కడైనా వ్యతిరేకంగా ఉంటాడు, మరి ఒక్కడు కూడా ఎందుకు లేరు? ఇప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ ఉందో అంత చెడ్డ రెస్పాన్స్ కూడా తనకు ఉంది. అంటే 50-50 ఉందంటే అది అసలు నిజం కాకపోవచ్చు కదా. మళ్ళీ ఇంకోటి, తన గురించి చాలా మంది అబ్బాయిలు కాదు అమ్మాయిలే టాటోలు వేసుకున్నారు. జానులీరి అని టాటోస్ ఉంటాయి గర్ల్స్ కి. ఒక 2 మ్యారేజెస్ కూడా మేము వెళ్ళాం, అంటే ఫ్యాన్ మ్యారేజెస్ కి. సో ఎంత సంపాదించింది. ఇప్పుడు అది ఎందుకు కనిపించట్లేదు జనాలకి? ఎందుకు తప్పుగానే ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి అదే జానులీరి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోను, నేను సెకండ్ మ్యారేజే చేసుకోను, నాకు అన్ని నా కొడుకే, సర్వస్వం నా కొడుకే అని చెప్పిన జానులీరి రీసెంట్ గా ఆ పోస్ట్ ఏదైతే ఉందో, సో తను ఏడ్చిన తర్వాత డిలీట్ చేసిన తర్వాత, సో ఫైనల్లీ అని చెప్పి కూడా సో ఒక వ్యక్తితో ఫోటో పెట్టడం జరిగింది, ఆ దిలీప్ గారితో కూడా ఫోటో పెట్టడం జరిగింది. సో అంటే అప్పటి మాటలు నమ్మాలా లేకపోతే ఎప్పుడు మాటలు నమ్మాలా తను? ఎందుకంటే గతంలో తనే చెప్పింది, సో నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి, నాకు సెకండ్ మ్యారేజ్ వద్దు, నా కొడుకు నేను చూసుకుంటా అని చెప్పిన వ్యక్తే తను. సో మళ్ళీ తిప్పి కొడితే ఇలా మీరెవరు నమ్మడానికి నమ్మకపోవడానికి? మీరెవరు? పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? మెంటల్ టాబ్లెట్ పబ్లిక్ ఫిగర్, తను ఇప్పుడు పబ్లిక్ ఫిగర్. అవును. సో ఎందుకంటే తను డి విన్నర్, ఫోక్ ఆర్టిస్ట్, మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. సో పబ్లిక్ అట్రాక్షన్ మొత్తం వాళ్ళపై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తారు కాబట్టి. సో వాళ్ళకు ఉంటుంది, నాకు ఇష్టమైన హీరోయిన్ ఏం చేస్తుంది, నాకు ఇష్టమైన యాక్టర్ ఏం చేస్తుంది అని చెప్పి కూడా ఉంటది వాళ్ళకి. దాని గురించి అడగడం జరుగుతుంది. తన ఇష్టం కదా, తన పర్సనల్ లైఫ్. నేను ఇప్పుడు చేసుకుంటాను, ఇప్పుడు చేసుకున్నది. ఇప్పుడు ఒక బిగ్ ఆఫర్ వస్తుంది, ఇంకో నార్మల్ ఆఫర్ ఉంటుంది. నార్మల్ ఆఫర్ గురించి ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తను బిగ్ ఆఫర్ గురించి పట్టించుకోడు. ఇది కూడా అంతే, పెళ్లి అనేది బిగ్ టాపిక్, దాని గురించి పట్టించుకుంటారు. తన డీల్ ఎంత స్ట్రగుల్ అయింది, తన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయింది, కొడుకు కోసం ఎంత స్ట్రగుల్ అయింది, ఎందుకు పట్టించుకుంటారు? అది కూడా కరెక్ట్, మీరు చెప్పింది 100% యాక్సెప్టెడ్. దాని గురించి కూడా మీరు డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేస్తుంది, మంచిగా ఉండాలి, తన కొడుకు కోసం, తన ఫ్యామిలీ కోసం, ఫ్యూచర్ కోసం. ఒకవేళ తను ఇది ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగి ఒకవేళ తను లేకుండా పోయినా కూడా తన కొడుకుని చూసుకుని ఒక పర్సన్ కావాలి కదా, తన ఫ్యామిలీ కావాలి కదా. సో తను ఒక మంచి లైఫ్ కోరుకుంటుంది, మంచిగా ఒకప్పుడు నేను చేసుకోను, నాకు వద్దు అన్నప్పుడు గుర్తు రాలేదు, తన ఇష్టం. అప్పుడు కూడా గుర్తుకొచ్చింది, అప్పుడు సిచ్యువేషన్స్ వేరు కావచ్చు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ సిచ్యువేషన్ డిమాండ్స్. తను మెంటల్ గా అంటే డిస్టర్బ్ గా ఉన్నప్పుడు కానీ తన ఫ్యామిలీ చాలా సార్లు పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ తను ఎప్పుడు చేసుకోనని చెప్పింది. నిజంగా చెప్పాలంటే తనకి ఇష్టం లేదు, బట్ లిరీ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం యాక్సెప్ట్ చేసి నిజంగానే ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి, లిరీని బాగా చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో తను స్టార్ట్ చేయబోతుంది తప్ప ఇంకా ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. ఓకే, సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే అబ్బాయి ఫోటో పెట్టిందో, దిలీప్ గారి ఫోటో పెట్టిందో, సో వాళ్ళిద్దరు గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని చెప్పి విన్నా నేను. మరి సో వాళ్ళ రిలేషన్షిప్ ఉన్నట్టే వాళ్ళు పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు దే డోంట్ వాంట్ టు స్ప్రెడ్. నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నారా? ఉన్నారు, లేరని నేను చెప్పలేను, ఎందుకంటే మీరు పక్కన ఉన్న వ్యక్తులు కాబట్టి, సో మీరు చూసిన వ్యక్తులు కాబట్టి. సో కొన్ని ఫొటోస్ చూశాను రీసెంట్ గా, వాళ్ళ పిక్ ఏదైతే వైరల్ అయిందో, దిలీప్ గారితో తను హ్యాండ్ రేస్ దిగిన ఫోటో ఏదైతే వైరల్ అయిందో, సో అదే సందర్భాలలో అదే పెళ్లిలో ఆ ఫోటోలో గడ్డం రాజు గారు పెట్టినట్టున్నారు ఇన్స్టాలో, మేబీ ఆ ఫోటో, అందులో మీరు కూడా ఉన్నారు, అలా సెల్ఫీ తీసిన వ్యక్తులు కూడా మీరే ఉన్నారు కాబట్టి. సో అప్పటికి మీకు తెలీదా? తెలుసు, రిలేషన్ ఉన్నారని చెప్పి తెలుసు. రిలేషన్ కాదు, దే హ్యావ్ పాజిటివ్ వైబ్స్. ఇద్దరి మధ్యలో ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ బాండింగ్ అవుతుంది. పెళ్లి బాండింగ్ అనేది ఇప్పుడు వాళ్ళు పర్సనల్ గా పోస్ట్ చేయాలి. నిజం చెప్పాలి, నిజమే చెప్పేది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి? నేను కాదు కదా పర్సన్, ఐఎమ్ నాట్ ద పర్సన్, ఐఎమ్ నాట్ ద లీడ్ పర్సన్, నేను కాదు చెప్పేది. నేను ఎక్స్ప్లోర్ చేయకూడదు. రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా? 3 years ఇన్ని ఇయర్స్ అని నేనైతే చెప్పలేను, బట్ వాళ్ళ మధ్యలో అయితే బాండింగ్ ఉంది, వాళ్ళ మధ్యలో అయితే ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ మధ్యలో అయితే దే నో ఈచ్ అదర్ వాట్ దే ఆర్ అనేది అంతే. సో వాళ్ళతో పాటు ట్రిప్స్ కి కూడా మీరు బాగా వెళ్తుండే వాళ్ళంటే కదా? ట్రిప్స్ ఏం లేదు, ఎక్కడ వెళ్ళింది ఏం లేదు, వెళ్ళలే. నిజం చెప్పాలి, నిజమే. మీరు గానీ, దిలీప్ గారు గానీ, జానులీరి గానీ, ట్రిప్స్ ఏం లేదు. మేము మ్యారేజ్ అటెండ్ అయ్యాము, ఆ మ్యారేజ్ అటెండ్ అయ్యే ఫోటోనే అది కూడా.
మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఉందో అది మ్యారేజ్ అటెండ్ అయింది. దాని తర్వాత ఫోటో వైరల్ అయిన తర్వాత మీరు జాను గారికి కాల్ చేయడం జరిగిందా? అక్క ఏంది ఇలా వైరల్ అవుతున్న ఫొటోస్, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి ఈ డిస్కషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్య? 100%. తను పర్సనల్గా ఫీల్ అయ్యి ఏదైతే వీడియోలు పోస్టులు పెట్టిందో అప్పుడు నార్మల్గా మేము మాట్లాడుకోని ఎందుకు మీరు అలా బ్యాడ్గా డిసిజన్ తీసుకోవడం, చాలా ఇట్లా ట్రోల్స్ వచ్చినంత మాత్రాన మన సెల్ఫ్ని డిస్క్రిమినేషన్ మనం చేసుకోవద్దు కదా, అందుకే అట్లా బాధపడకండి అక్క అని చెప్పి మాట్లాడు. రైట్. అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా సో జానులీరి గురించి కూడా బీభత్సంగా ట్రోల్స్ అలాగే మీమ్స్ నడుస్తున్నాయి కదా, సో చూసే ప్రేక్షకులకి వాళ్ళందరికీ మీరు సమాధానం ఇవ్వాలంటే వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇప్పుడు ఒక మంచి సామెత ఉంటుంది, డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్ పేజ్ అని. అది 100% తనకు సూట్ అవుతుంది. తను పర్సనల్గా చాలా వెరీ గుడ్ గర్ల్, అంటే చాలా జోయల్ ఉంటుంది, అందరితోటి ఫ్రీగా ఉంటుంది. వర్క్ విషయానికి వస్తే చాలా డెడికేటెడ్గా, అంటే ఒక సాంగ్ ఒకవేళ తనకు చెప్తే అది 100% తనకు కంప్లీట్ అయ్యే వరకు ఇంకా తను 100% తను జడ్జ్ చేస్తుంది అన్నట్టు. తనకు చేయికి దెబ్బ తాకినా కాలుకి దెబ్బ తాకినా ఆ షూట్ కంప్లీట్ చేస్తుంది. అంటే వర్క్ డెడికేషన్, స్క్రీన్ డెడికేషన్ బాగుంటుంది, సింగిల్ టేక్లో చేస్తుంది అట్లా. అది జనాలకు తెలియదు, స్క్రీన్ మాత్రం చూడాలి తన ఎక్స్ప్రెషన్ ఏదని. నిజంగా తన ఎక్స్ప్రెషన్ గురించి కానీ తన డ్యాన్స్ గురించి కానీ చాలా మీమర్స్ కానీ కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 5-6 years నుంచి కంటిన్యూ చేస్తే దాన్ని నిజంగా నీకు రెగ్యులర్గా అనిపిస్తుంది. వాడు అందంగా తయారైనా, వాడు తెల్లగైనా, దొడ్డైనా, లావుగైనా, సన్నగా ఉన్న ఎట్లున్నా కూడా వానికి చేంజెస్ కనిపించవు. అట్లనే ఉన్నారా అని అంటారు. కొత్తగా చూస్తే మనకి మన చేంజెస్ కనిపిస్తుంది. అదే డీలే జరిగింది కూడా అదే. శేఖర్ మాస్టర్ అనే పర్సన్ తను యూట్యూబ్ వరకే చూస్తాడు, రియల్గా స్టేజ్ మీద ఎప్పుడు చూడలేదు, ఫోక్ని ఎప్పుడు చూడలేదు. రియల్గా అంతే మంచి ఎక్స్ప్రెసివ్ ఇచ్చి అంత డెడికేషన్గా డ్యాన్స్ చేసి ఒక అమ్మాయిని తను చూడలేదు కాబట్టి అంతలా రియాక్ట్ అయ్యాడు. రెగ్యులర్గా చూస్తున్నాడు, డైలీ తనని చాట్ అయ్యి తనతోనే తన రీల్సే, తన ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబే చూసి 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 అలవాటు అయింది కాబట్టి సేమ్ ఎక్స్ప్రెషన్ అని పెడుతున్నావు. నువ్వు సడన్గా చూసేవానికి తను హైలైట్గా అనిపిస్తుంది, రెగ్యులర్గా చూసేవానికి తను నార్మల్గా అనిపించవచ్చు, తను ఒకటేసారి చూసేవానికి రియల్గా తన హైలైట్. తన హైలైట్ పర్సన్ కాబట్టి తను హైలైట్ అయింది, హైలైట్స్లో ఉన్నదంట. నేను సో జానులీరి గారి రెమ్యునరేషన్ ఎంత వరకు ఉంటుంది అనుకోవచ్చు? ఐ కాంట్ సే సీరియస్లీ. ఫిగర్ చెప్పొచ్చు కదా, ఫిగర్? నో నాట్, తను అది పర్సనల్. ఉండొచ్చా 1 lakh వరకు? నో అంతా ఏమి ఉండకపోవచ్చు, 50 అంతా కూడా నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క షూట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఈవెంట్ ఒకలా ఉంటుంది. స్టార్టింగ్ తనతో మీరు వర్క్ చేస్తారు కాబట్టి స్టార్టింగ్ రెమ్యునరేషన్ ఎంత ఉండే? స్టార్టింగ్ తను దాండి చేసేటప్పుడు తను 1500, తను 1000 రూపీస్. ఇప్పుడు thousandsలో ఉంటుంది. 1000 నుంచి స్టార్ట్ చేసిన తన లైఫ్ కెరియర్ ఇప్పుడు thousandsకి వెళ్ళిపోయిందంట. అవును ఉంది. ఓకే. సో డాన్సర్స్కి నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఫిట్నెస్ చాలా ముఖ్యం. సో వాళ్ళకి డాన్స్ చేసే సందర్భాలలో కానీ మీరు ఎప్పుడన్నా డిఫరెంట్ స్టెప్స్ వేసే సందర్భాల్లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే ఒక సాంగ్ జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా లెగ్ ఫ్రాక్చర్ కానీ ఇలాంటివి జరిగినాయి మీకు ఎప్పుడైనా? నాకంటే ఏం జరగలేదు. అంటే నార్మల్గా డాన్స్ చేస్తే వాళ్ళ గాజులు పగిలిపోయి అవి గుచ్చుకోవడం లాంటివి జరగడం తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఏం లేదు. నార్మల్గా అంటే మేము ఫోక్ కాబట్టి ఎక్కువ వితౌట్ చెప్పల్స్ షూస్ వేస్తారు, నార్మల్గా కాళ్ళతోనే. రాళ్ళలో వేసేటప్పుడు రాళ్ళు గుచ్చుకోవడం, అట్లా బెనికితే కింద పడడం, ఫ్రాక్చర్లు అంటే ఏం జరగలేదు కానీ బెనికడాలు ఇట్లా నొప్పి కొద్దిసేపు. సో ఒక సాడ్ డాన్సర్గా స్టార్ట్ చేస్తే మీ కెరియర్ ఇప్పుడు మెయిన్ లీడ్ చేశారు ఫోక్ ఆర్టిస్ట్గా. సో కొన్ని సినిమాస్ కూడా మీరు చేశారని చెప్పి నేను విన్నా. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఏం కావాలనుకుంటున్నాం, లైక్ అంటే మీ కోరిక, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కాబట్టి సో మీ కోరిక ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఒక మంచి ఆర్టిస్ట్, మంచి ఒక స్క్రీన్ ప్లే మనకు ఉండాలి, మనకంటే ఒక రోల్స్ మంచిగా కనిపించాలి. ఓహో ఈ పర్సన్ ఇలా బెస్ట్ రోల్ చేస్తారా, ఓ ఇతను ఈ ఆర్టిస్ట్ అని ఒక గుర్తింపు మంచి 70mm దాకా వెళ్ళి అంతే. సో అదైతే డ్రీమ్ ఉందంట. అవును. ఓకే. సో ఈ జానులీరి విషయానికి వస్తే సో అనేక చర్చలు వస్తున్నాయి, అనేక కామెంట్లు వస్తున్నాయి. సో వాళ్ళు పెట్టారు. సో ఫైనల్లీ మేమని చెప్పి కూడా వాళ్ళిద్దరు పెట్టడం మనం ఇన్స్టా కొలాబ్ చూస్తున్నాము. ఎప్పుడు త్వరలో గుడ్ న్యూస్ అని చెప్పి నేను విన్నా. వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు చెప్పారు కదా త్వరలో అని. ఎప్పుడు ఆ త్వరలో ఎప్పుడు? ఐ కాంట్ సే, హౌ కెన్ ఐ జడ్జ్? నేను ఎలా చెప్పగలను, ఎలా డిసైడ్ చేయగలను? వినలేదా మీరు డిస్కషన్ లో ఉన్నప్పుడు? అదే త్వరలో, అదే నేను విన్నది మీరు విన్నది సేమ్. ఏం అడిగినా జానక గురించి ఏం అడిగినా నేను చెప్పకూడదు అని చెప్పి కూడా లేదు లేదు లేదు, ఎప్పుడు నీకు మిస్టేక్ చెప్పలే, తప్పు చెప్పలే. మీరు ఇన్ని అడిగారు కదా, అవునా? మరి ఇది కూడా అంతే. త్వరలో వాళ్ళే ఇప్పుడు ఏ రోజు అయితే అదే ఆ రోజు కూడా వాళ్ళే పోస్ట్ పెడతారు, వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఈ రోజు మా పెళ్ళి, ఈ రోజు మా సో అండ్ సో, రండి అందరు దీవించండి, బ్లెస్ మీ అని.
ఓకే, ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ అనుకుంటా. అక్క పెళ్ళి అంటే ఇక తమ్ముడు మామూలుగా ఉండదు ఇక, అంటే రచ్చే. సో ఎప్పుడన్నా జాన్వరి గారితో గుర్తుండిపోయే మెమరీస్, స్వీట్ మెమరీస్ ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి. అందులో ది బెస్ట్ అంటే బీచ్. మేము షూట్స్కి బీచ్లో రీల్స్ చేయడం, బీచ్లో వెళ్ళడం, బీచ్ వైబ్స్ బాగుంటాయి. తను కూడా బీచ్ చాలా ఇష్టం. అక్కడ వేసిన సాంగ్స్ కూడా వైరల్ ఉన్నాయి. జానులీరి గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఫోక్ క్వీన్ ఆమె. ఫోక్లో ది బెస్ట్ యాక్ట్రెస్ అంటే తనే. సో చివరిగా చూసే ప్రేక్షకులకి మీ గురించి, ఎందుకంటే ఎంతో కష్టపడితే ఈ స్థాయి దాకా రాడు, ఎక్కడో మంచిర్యాల జిల్లాలో పుట్టిన మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ కెరియర్లో మీరు పరిగెడుతున్నారు, ముంగడికి వెళ్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా చూసే వ్యూవర్స్కి? ఎందుకంటే మీ సాంగ్స్ వస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా ఒక సాంగ్ ప్రోమో కూడా వచ్చింది. సో మీకు సపోర్ట్ చేయాలి, సో మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఎందుకు ఆ ప్రజలు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఉన్న జనాలు అందరూ ప్రజలందరూ ఎట్లా ఉంటారంటే, ఒక సినిమాకి వెళ్తారు, సీరియల్ చూస్తారు, సినిమా చూస్తారు, అరే బాగా యాక్టింగ్ చేసింది, అరే బాగా డ్యాన్స్ చేశారు, బాగా డైలాగ్ చెప్పిండు, అబ్బా ఎమోషనల్గా బాగా చేసారు అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రజలు, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో, అరే నేను సీరియల్లో యాక్ట్ చేస్తా డాడీ, నేను సినిమాలో చేస్తా డాడీ, నేను డ్యాన్స్ చేస్తా అంటే ఒప్పుకోరు. అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి బుక్ చేసుకొని పోతారు, సినిమా చూస్తారా సూపర్ చేసారు అంటారు. కానీ ఆ సినిమాలో నేను చేస్తా అంటే ఒప్పుకోరు. అది చేయకండి అంటే నేనంట. నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నోళ్ళ పెద్దోళ్ళ వాళ్ళకి ఏ టాలెంట్ ఉన్నా, అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళకి ఎలాంటి టాలెంట్, డ్యాన్సా, యాక్టింగా, సింగింగా, ఇంకా గేమ్స్, ఎనీథింగ్ ఏ టాలెంట్ ఉన్నా దాన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే అదే వాళ్ళని నిల్చోబెడతాయి కావచ్చు. ఇప్పుడు జాన్లీ అన్నారు కదా ఇంతసేపు, మా అక్క తను అన్ఎడ్యుకేటెడ్, తను చదువుకోలేదు, 9th standard 10th వరకు అట్లా చదువుకుంది. బట్ షీఈ్ నెంబర్ 1 ఇన్ ఫోక్ ఇండస్ట్రీ. తనకంటూ ఒక పేరు ఉంది. మనం ఇలా డిస్కషన్ చేస్తున్నాం అంటే తను ఏ స్థాయిలో ఉంటే ఒక 2 మనుషులు డిస్కషన్ చేస్తారు. సో ఆ స్థాయికి వెళ్తారు. అరవింద్కి చదువు ఒకటే కాదు, సో వాళ్ళకి ఎలాంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని మీరు ఎంకరేజ్ చేయనని నేనంట. అంతకు మించి ఏం లేదు. సో నన్ను నా ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తుంది, నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఎదగాలి, ఇంకా అనేక సినిమా రంగంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో 70mm మీరు కనిపించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో అప్కమింగ్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. సో మీరు కూడా మీ సిస్టర్, మీ అక్కలాగా ఎదగాలి అని చెప్పి, అక్క కానీ ఇంకా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.